హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, స్వీట్ అనొచ్చు రెసిపీ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మా పాప బాక్స్ కోసం చేస్తున్నాను. తను ఈరోజు నాకు అడిగిందన్నమాట, స్వీట్ ఏమైనా చేసి పెట్టి మమ్మీ అని. సో అందుకోసం నేను కేసరి చేస్తున్నాను. సో ఇది తొందరగా అయిపోతుంది. దీనికోసం ఒక కడాయిలో నెయ్యి తీసుకున్నాను. సో నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. సో నెయ్యి వేసేసి ఫస్ట్ రవ్వ వేసుకున్నాను. అది ఒక టీ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలా రోస్ట్ చేస్తున్నాను అనమాట. మంచిగా వేయించాలి, దీన్ని గోల్డెన్ బ్రౌన్ రావాలి. అలాగే మనకి మంచి అరోమా వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి అర్థమైపోతుంది ఇది ఓకే వేగిపోయింది అని. సో దీన్ని ఇలా వేపుతూ ఉన్నాను. అలాగే పక్కన మిల్క్ బాయిల్ చేసుకున్నాను అన్నమాట. సో ఆ మిల్క్ అనేది 1 గ్లాస్ వేసుకున్నాను. అలాగే మనము 2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మనము పాలు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని వాటర్ కూడా తగ్గించుకోవచ్చు. మొత్తం త్రీ కప్స్ అయితే తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి. 1 గ్లాస్ రవ్వ అయితే 3 గ్లాస్ వాటర్ ఆర్ మిల్క్ రెండు మిక్స్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అలాగే నేను 3 టేబుల్ స్పూన్ పెద్దదాంతో షుగర్ తీసుకున్నాను. సో వాటిని లాస్ట్లో ఈ వాటర్ అంతా మొత్తం అయిపోయేసి డ్రైగా అయినప్పుడు ఈ షుగర్ వేయాలి. అప్పుడు మనం దాన్ని ఇలా కొంచెం కలిపేస్తే ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో నేను నెయ్యి వేసానండి బాగానే, కాకపోతే ఏంటంటే నాకు వీడియో తీయలేదు అది. సో ఇలా నెయ్యి వేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసాను. సో దీంట్లో మనం పక్కన నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మా పాప తినదు, సో అందుకు నేను వేయలేదన్నమాట. సో అంతే అండి, రెసిపీ ఎంతో సింపుల్, ఎంతో ఈజీగా అయిపోయింది. అలాగే హెల్తీ కూడా. మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. స్వీట్ ఎప్పుడైనా తినాలన్నప్పుడు పిల్లలు ఇష్టపడతారు కదా, సో అందుకు ఈరోజు ఇచ్చేసాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.